నీ సేవకు సాటెవరు కదిలేటి జనహోరు కదం దొక్కె ఊరు ధర్మం తప్పనివాడు ధర్మరాజు ఇతడు రామచర్ల వంశంలో పురుడోసిన నాయకుడు ఒంగోలు గడ్డ మీద తిరుగులేని పులిబిడ్డ పసుపు జెండను ఎత్తుకున్న జన గుండెరతనాట జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా తెలుగుదేశము జెండను గుండెకు హత్తుకున్నవాడు దగా పడ్డ ఒంగోలు పుడమి తలరాతను మార్చాడు స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత చంద్రన్న గారి ఆశయనాపై సాగిన ప్రదాత సొంత మనిషిలా సేవను చేసిన జనం గొంతు నీవు ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు దోపిడి దొంగల భరతం పట్టిన చంద్ర నిప్పులా గొడ్డలివై చెదిరిన బ్రతుకుల చేయుతగా నిలిచిన కక్కమురా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా మట్టి బిడ్డల వేదన తీర్చిన మహాత్ముడవు నీవు సైకిల్ గుర్తు జెండతో కదిలిన కారణ జన్ముడవు జనశ్రామికుల బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు అన్నా అంటే నేనున్ననంటూ మా భవితను దిద్దావు ప్రజాసేవకే జీవితమంకితమిచ్చిన జననేత జనమే బలమని నమ్మి నడిచిన సాయుధుడేనంట మండిన గుండెల దరువై పేదలకు అభయం ఇచ్చావు పసుపు జెండను గల్ల కత్తుకొని సాగుతున్నవాడు జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా త్యాగానికి చిరునామై నిలిచిన నాయకుడవు అన్నా తరాల చరితను తిరగరాసిన లీడరు మీరన్నా ఒంగోలు ఈ పుడమి తల్లి గర్వించే నాయకుడు పేదల రాతను మార్చంగా కదిలిన సేవకుడు అక్రమార్కుల చెర విడిపించే విక్రమార్కుడన్నా అన్యాయంను ఎదిరించే గుణమున్నవాడురన్నా జనం కొరకు జన్మెత్తిన అన్నా జనార్దను అన్నా సైకిల్ గుర్తుకు ఓటంటూ కదిలింది జనమంతా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా జనార్దను అన్నా జనమందరి పెద్దన్నా సామాన్యుల గడపల్లో సైకిల్ గుర్తే బలమన్నా
ఒంగోలు పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట ఒంగోలు పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట బాధ్యతలు చేతబట్టినవు సింహమోల గర్జించి దునికినవు లోకేష్ బాబుకు ఆదర్శమైనవు పార్టీ ఘనతనలు దిక్కుల చాటవు కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటివే ఆకలి విలువలు తెలిసినోడివి అన్నదాత కడుపున పుట్టితివి నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా నువ్వు ఎత్తిన పసుపు జెండా పేదోళ్ళ బ్రతుకులకు అండా మా సత్తా ధైర్యం నీవు నిన్నెలా మేము మరిసేము. ఎందుకంటే నా మిత్రుడు కంకణాల వెంకట్రావు తమ్ముడు ఎటువంటి తమ్ముళ్ళు అంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తులు ఒక్క నెలలోనే బాలినేని శ్రీనివాసరెడ్డిని వదిలిపెట్టి రావడం జరిగింది. అంటే నేను 10 సంవత్సరాల ముందు వస్తే ఇంకా 10 సంవత్సరాలు అక్కడ హింసలు పడి ముందుకు వచ్చారు. వాళ్ళ అనుభవం వాళ్ళు చెప్తారు. పటాపంచులు సీను కానీ షేక్ సీను కానీ కంకణాల వెంకట్రావు కానీ ఇటువంటి వ్యక్తులను పోగొట్టుకుంటున్న బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఇంకా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తాడంటే ఏ రకంగా నమ్మాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ఒంగోలు నగరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రతిదానికి మనం ఏదైనా కార్యక్రమం చేస్తే ప్రతి కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు ఆయన. మనం ప్రెస్ మీట్ పెడితే ఎదురు దాడి చేస్తారు. మనం ఏమైనా కార్యక్రమం పెడితే అదే కార్యక్రమం మనం 1000 మంది పెడితే 2000 మంది పెట్టమంటాడు. మా సతీమణి గారు దామచర్ల జనార్దన్ సతీమణి గారు నారీతో నాగసత్యలతోనే దాదాపు ఒక 6 నెలలు 8 నెలలు పైనుంచి కార్యక్రమం ఒకటి తీసుకొని జరుపుతూ ఉంటే కొత్తగా మళ్ళీ ఈయన కూడా చూసి మళ్ళీ ఆయన భార్యతో ఆయన కార్యక్రమం పెడితే మహిళలతోటి మమేకమంట. ఏ కార్యక్రమం చూసి అంటే ఆయనకి స్వతహాగా పుట్టదు మనసులో ఏదైనా పని చేయాలంటే. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ దగ్గర తీసుకొస్తా ఉన్నా. కంకణాల వెంకట్రావు తమ్ముడు మీ అందరికీ తెలుసు బాలినేని సేవాదళ్ళు అని చెప్పి ఒక మారుతి ఈకో వ్యాన్ ఒకటి తీసుకొని మారుతి జిబ్ని మినీ వ్యాన్ దాని మీద బాలినేని సేవాదళ్ళు అని చెప్పి రాసి ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సేవాదళ విభాగం ఉంది. ప్రకాశం జిల్లాలో బాలినేని పేరు మీద బాలినేని సేవాదళ్ళు అని పెట్టి తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు బాలినేని వదిలిపెట్టి బయటకు వస్తున్నారంటే బాలినేని ఇంకా అనుసరించినటువంటి వ్యక్తులు ఎవరైనా అయితే ఉన్నారో ఒక్కసారి మీ అంతరాత్మని ఒక్కసారి అడగండి.
ఒకసారి మీ మనస్సాక్షి ఏం చెప్తున్నారండి? ఇంతకంటే వెంకట్రావు గారికి తెగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నాకంటే సేవ చేసిన ఎవరైనా ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? మేము అందరూ ఎందుకు వదిలిపెట్టి వచ్చాం అతన్ని? కేవలం అతనికి కళ్ళు నెత్తికెక్కి ఎస్సీ సమాజం ఏదైతే ఉందో ఈ ఎస్సీ సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కరిగా అందరం బయటకు వస్తా ఉన్నాం. ఎందుకు వస్తా ఉన్నాం? మనం చూస్తా ఉన్నాం కదా, మనం 2004 నుంచి ఆయన సంతృప్తుల టికెట్ బేరం చేస్తూనే ఉన్నాడు. నేను ఇది ఊరికి ఆరోపణ చేయడం కాదు. నిన్న కాక మొన్న ఏమన్నాడు? కొండేపి సంతృప్తుల టికెట్ నాది లేకుండా ఇచ్చారు ఎస్సీ నియోజకవర్గాలు. అంటే ఈయనకి తెలిపి ఈయన అమ్ముకుంటే కానీ ఆయన మనశ్శాంతి అనమాట. 2004 నుంచి అమ్ముతున్నట్టుగా ఆయన నోటితో వచ్చిన అంశాలు చెప్తా ఉన్నాను నేను. కనీసం ఇక్కడ లోకల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే మీ ప్రాంతానికి సంబంధించిన స్థానికుల్లో ఉన్న నిలబెట్టాడా? ఎక్కడో గుంటూరు రోడ్లో ఉండే అందరి గుర్తు రవి వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చి నిలబెట్టి చేశాడు. అంటే స్థానిక అవకాశాలు కూడా మనకి ఇవ్వలేనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏమి చూసేందుకో ఆయనతోటి మనం ప్రయాణం చేస్తున్నాం 10 సంవత్సరాలు నాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజు చూస్తే ఒంగోలు గంజాయి గడ్డ, మాఫియా గడ్డగా అయిపోయింది. కుండా భాస్కర్ రెడ్డి ఆయన వియ్యంకుడు 50,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈయన ఒక 10,000 కోట్లు సంపాదించాడు బాలినేని. ఈ రోజు ఎక్కడ కూడా చీర జాకెట్ ప్యాంటు ఇది ఏ పెడతా ఇవ్వకూడదు కాకుండా భోజనాలు 5,000 కుక్కర్లు గ్రైండర్లు తీసుకోండి. ఎన్ని ఎవరు సొమ్ము? ఒకప్పుడు 1999లో నిలబడడానికి ఎన్నికల ఖర్చుకు డబ్బులు లేని బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు పోస్తా ఉన్నాడు. అంటే ప్రజల అభిమానం మీద గెలవాల్సినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజల్ని లోపరుచుకొని ప్రజల్ని ఒక వ్యసనపరులుగా చేసి కుర్రాళ్ళని గంజాయి బతుకు అలవాటు చేసి వాళ్ళు మాత్రం కోటలు కట్టుకుంటారు. చూస్తున్నారు కిస్ కాలేజ్ ముందు ఈరోజు కుండా భాస్కర్ రెడ్డి విల్లాలు చూసారా? ఒక్కొక్కటి 1.5 మనం ఉన్న ఇల్లు అంతా కనీసం దాని మేము చూడడానికి కూడా లేదు. ఏడు నుంచి వచ్చింది సొమ్ము? బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు 2 కోట్ల కార్లు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది సొమ్ము? ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా చూసి విశాఖపట్నం చూసాం కదా, 50,000 కోట్ల 25,000 కేజీలు గంజాయి హెరాయిన్ మత్తు పదార్థాలతో నిలబడినటువంటి కంటైనర్ దొరికితే దాని మీద మనకి ఏడని చూస్తా ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మన మీద. ఎక్కడ రాజకీయం చూసినా ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పోనీ మనం మత్తు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు, మాస్కులు అడిగాడు కరోనాలో చంపేశారు ఆయన్ని. కిరణ్ ఉన్నాడు చీరాల్లో దళిత యువకుడు, ఏం చేశాడు? మాస్కులు ఎదురు పోలీసులు గుర్తు చనిపోయాడు. చంపడు కదా. ఈరోజు ఆ ఎమ్మెల్సీ ఏం చేశాడు? సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. మాట్లాడే శక్తి లేదు మనకి, మాట్లాడే శక్తి యుక్తులు లేవు. నిన్నగాక మొన్న చిత్తూరులో అనంతపురంలో గ్రానైట్ వ్యాపారి అతని దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిని చంపి ఆటోలో తీసుకెళ్ళి ఇంటి ముందు పడేశాడు. అందుకే నేను ఈ సభను చూసి ఎందుకు ఇంత ఆవేశం ఉత్సాహం వచ్చినట్టే ఒక కంకణాలంటే ఒకటి కొట్టాడు. ఆత్మగౌరవ పోరాటం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మహచ్చరువులో నీళ్లు తాగడానికి చేసినటువంటి పోరాటం ఏదైతుందో ఆ స్ఫూర్తి ఇప్పటికీ కూడా ఇక్కడ కనిపించగలేదంటే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఊడిగం చేయాలా, తిరగబడాలా అని చెప్పి మీరందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా నేను. ఎవరు మనకేమి ఊరకనంజారు ఏమిచ్చినా అది ప్రజల సొమ్ము. ఏమిచ్చినా కానీ పన్నుల రూపంలో మనం కడుతున్నటువంటి సొమ్మే తప్ప ఎవరు మనం న్యాయబద్ధంగా సంబంధించినటువంటి సొమ్మే ఉండదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మనం చూస్తా ఉన్నాం చీటికి వాడికి జనార్దన్ గారి మీద చిలువలు పలువురు చెప్తా ఉన్నాడు. జనార్దన్ గారు 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ నమ్మరేసుకోకుండా ఏ అంశాలు చేశాడు. మనకు సంబంధించిన అంశాలు అంబేద్కర్ భవన్ ఎవరు కట్టారు? అంబేద్కర్ భవన్ ఎవరు కట్టారు? జనార్దన్ గారు కట్టారు. ఏం చేశాడు మరి 10 సంవత్సరాలైనా? ఈ రోజు మనం కళ్యాణ మండపాలు అక్కడిక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలి వేసి అంబేద్కర్ భవన్ కట్టారు. మన సమాజానికి సంబంధించి చెప్తాను నేను. మనం ఏమి అడిగాము ఇక్కడ స్కూల్లో? ఇక్కడ స్కూల్ గద్దలగుంట స్కూల్లో మనం ఏమి అడిగాము? ఒక పార్క్ అడిగాము మనం. నువ్వు బ్రాహ్మణులకి స్థలం ఇచ్చావు ఇక్కడ తోపులో బడిలో మొన్న కట్టుకోవడానికి, మిగతా కులాలకి ఆరామ క్షేత్రాలు కట్టుకోవడానికి అక్కడ రంగారెడ్డి చెరువు పక్కన స్థలాలు ఇస్తా ఉన్నావు కదా. వైశాస్కి నీకు పాత శ్రీనివాస హాల్ రోడ్లో ఆరామ క్షేత్రం కట్టుకుని స్థలం ఇచ్చావు కదా. మాల కులస్థలం మాదిగ కులస్థలం ఇక్కడ పార్కు కానీ కళ్యాణ మండపం కట్టడానికి 25 సంవత్సరాలు కూడా సరిపోలేదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ముందున్నటువంటి స్థలాన్ని అడిగాం మనం. ఇవ్వలా మనకి, ఎందుకంటే కింద కులాల వాళ్ళం కాబట్టి. మనం ఎప్పుడైనా 10 రూపాయలు ఇస్తే పడి చేస్తారు కాబట్టి ఇటువంటి అంశాలు మీరు గమనించాలి. అందరికీ ఇచ్చాడు స్థలం, మనకి ఇవ్వడానికి ఏంటి? అదే మరి జనార్దన్ గారు
ఒక్క పర్యాయం మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. నత్తల కనకారావు వెళ్ళి ఆ స్థలంలో కళ్యాణ మండపం కట్టుకుంటా ఉంటే ఇప్పుడు అక్కడ అసంపూర్తి మీరిపోయిన బిల్డింగ్ ఆయన పుణ్యమా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. దానిలో కంటిన్యూ చేసి కదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ని, అది అసంపూర్తిగా ఉంది. అక్కడ మనం ఎవరు అడగని హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు హాస్పిటల్ జబ్బులు రోగాలు ఉండేవాళ్ళు మన మధ్యలో హాస్పిటల్ అవసరమా మనకి? ఎవరిని అడిగామా మనం? ఈ స్థానికులు ఎవరున్నా అడగల మనం అడిగింది ఇవ్వలేదు, అడగని తీసుకొచ్చి ఆ స్థలంలో కట్టాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాబోయేటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు ఈ రోజున ఇక్కడ మనందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి ప్రధానమైనటువంటి కారకుడు కంకణాల వెంకట్రావు. నేనైతే చెప్పాలంతో కూడా వైఎస్ఆర్ పార్టీని బాలినేని శ్రీనివాసరెడ్డిని వదిలిపెట్టి వచ్చాడంటే ఆశ్చర్యపోయానని చెప్పా. అంత ఆత్మీయంగా అభిమానంగా ఆయనతో ఉండేవాడు. అంటే ఎంత విరక్తి కలిగితే ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే ఆయన ఈ రోజున తెలుగుదేశం పార్టీ చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో దామచల్ల జనార్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి తప్పనిసరిగా ఎవరైనా ఆకర్షితులవ్వాల్సిందే. అలాగే జనార్దన్ గారు నాయకుల్ని కార్యకర్తలను ఏ విధంగా అభిమానిస్తా ప్రేమిస్తూ ఉంటాడో దానికి అందరూ కూడా ఖచ్చితంగా ఆయనకి దగ్గరికి రావాల్సిందే. అందరినీ దగ్గరికి తీసుకొని ఆదరించేటువంటి మంచి మనసున్నటువంటి నాయకుడు దామచల్ల జనార్దన్ గారు. ఇందాక రాజవేమల్ చెప్పాడు క్రీస్తు పుట్టుక గురించి. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. క్రీస్తే చరిత్ర, క్రీస్తుని బేస్ చేసుకొని చరిత్ర ఉంది. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం. అలాగే క్రీస్తు లేకపోతే చరిత్ర లేదు. అలాగే దామచల్ల జనార్దన్ గారు లేకపోతే ఒంగోలు అభివృద్ధి లేదని కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. జనార్దన్ గారు 2014లో ఎమ్మెల్యే కాకముందు అయిన తర్వాత ఒకసారి అందరూ కూడా ఖచ్చితంగా మనం బేరీ చేసుకోవాలా. ప్రజలు మనల్ని అభిమానించి ఓటేస్తే ఆ ప్రజలకి రుణం తీర్చుకోవాలి, వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి నాయకుడు దామచల్ల జనార్దన్ గారు. మా స్నేహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా చేశారు. ఆయన కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలా. నేను ఎందుకు ఈ నియోజకవర్గానికి నా ముద్ర ఉండేలాగా చేసుకోలేకపోయాను? జనార్దన్ గారి గురించి చెప్పినట్టుగా నా గురించి ఎందుకు చెప్పుకోవట్లేదు ప్రజలందరూ కూడా అని ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతం గద్దలగుంట హరిజనవాడ కానీ మామిడిపాలెం కానీ ఈ 2 ప్రాంతాలు కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి కంచుకోవడం లాంటి ఒప్పుకుంటారు అందరూ. ఈ రోజున ఇంతమంది ఇక్కడ సమావేశం అయ్యారంటే ఎంత ఆవేదన ఆవేశం మీద ఉందో అర్థమవుతా ఉంది నాకు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇంత పెద్ద మనసుతోటి దామచల్ల జనార్దన్ని ఆశీర్వదించడానికి మన కంకణాల వెంకట్రావు ఆధ్వర్యంలో వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా. నేను కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ వాడినే. కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి వల్లనే నేను పార్టీలో బయట రావడం జరిగింది. అయితే నా తర్వాత మన శశికాంత్ వచ్చాడు, కొద్దిగా బాగా ఆలస్యంగా వెంకట్రావు వచ్చాడు. ఇలా ఎవరైనా సరే ఖచ్చితంగా అతను వదిలిపెట్టి రావాల్సిందే. ప్రజాప్రతినిధిగా మనం ఒక కార్యక్రమం దాన్ని తీసుకుంటే దాన్ని 100% దాంట్లో ఆ చేసే పనిలో నిజాయితీ ఉండాలా. ప్రజాప్రతినిధికి ఖచ్చితంగా ఉండాలా. ఎర్రజర్ర దగ్గర పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తాను 10,000 మందికి 15,000 మందికి అని చెప్పేసి అని కొండను చదువు చేయడం మీ అందరికీ తెలుసు. మీ దగ్గర కనిపిస్తూ ఉంటుంది, డిస్టెన్స్ కూడా 5 కిలోమీటర్లు ఉంటుందేమో. అది నిజంగా పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం కోసం చదువు చేయబడిందా? మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలా. ఒకవేళ నిజంగా కనుక పట్టాలకు ఇచ్చే ఉంటే ఒక 10 రోజుల క్రితం పేపర్లు చూసే ఉంటారు, ఐరన్ బోర్డు తీయడం కోసం జిందాల్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అలాట్ చేయబోతా ఉంది. అప్పుడు ఏం చేయాలి? మనం తన్నుకొని చావాలి, కొట్లాటలు జరగాల. ఎవరో ఒకరు కొంతమంది ఇల్లు వేసుకొని ఉంటారు, ప్రభుత్వం ఒత్తిడి చేసి ఖాళీ చేయమంటా ఉంటుంది, మనం కొట్టుకొని వస్తూ ఉండాలి. అంటే ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితం ప్రజలు గడపకూడదనేటువంటి ఆలోచన ధోరణే. అలాగే ఇప్పుడు అగ్రహారం అవతల మనకి ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి అని ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నాడు. నిజంగా కనుక మీకు అక్కడ పట్టాలు ఇవ్వనటువంటి ఆలోచన నీకు ఉంటే ఖచ్చితంగా 2022 డిసెంబర్లో గదిలి పబ్లికేషన్ జరిగింది. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలా, గమనించుకోవాలా, వెరిఫై చేసుకోవాలి కూడా కావాలంటే. 2022 డిసెంబర్లో ల్యాండ్ ఎక్విజిషన్కి
రోజు పబ్లికేషన్ జరిగింది. ఏం చేస్తావు 24 దాకా? ఎందుకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేయలేదు? అక్కడ ఫెసిలిటీస్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? సరైనటువంటి సౌకర్యాలు లేకుండా, ఏమీ లేకుండా నువ్వు ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తా ఉన్నావు హడావుడిగా అని చెప్పేసి అంటే నమ్మటానికి పెళ్ళడానికి పిచ్చోడా? నువ్వేమో విలాసవంతమైన భవనాల్లో జీవించాలా? ఒక సెంటు స్థలమా? సెంటు స్థలం అంటే 6 గదులు. ఎలా జీవిస్తారు ఒక కుటుంబం? అక్కడ ఆలోచించుకోవాలి కదా. అందుకనే దామచర్ల జనార్దన్ గారు ఆయన గెలిచిన తర్వాత నేను ఖచ్చితంగా దాన్ని 2 సెంట్లు చేస్తాను. ఎవరైతే నిజమైన అర్హులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అక్కడ 2 సెంట్ల స్థలంతో ఇల్లు నిర్మించి ఇచ్చేటువంటి బాధ్యత దామచర్ల జనార్దన్ గారు తీసుకుంటానని చెప్పారు. జనార్దన్ చెప్తే ఆ పని జరిగినట్టే. మీరందరూ నమ్మాలి ఖచ్చితంగా. ఎందుకంటే కమిట్మెంట్ ఇవ్వడు, కమిట్మెంట్ ఇస్తే 100% ఫుల్ఫిల్ చేస్తాడు. చేసిన తర్వాత చెప్తారు తప్పితే చేసే ముందు అది చేస్తానని చెప్పేటువంటి మనస్తత్వం ఆయనకు లేదు. కాబట్టి మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒంగోలు పార్లమెంట్కి మన పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి మనం 1 నిమిషం మాట్లాడుకోవాలా, ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియంతృత్వ పోకర్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం కోసం ఆయన అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఆయనకి సంఘీభావం ప్రకటించి నేను తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పని ఆ రోజునే ప్రకటించి జగన్కి ఆ రోజుతోటే అధికారం అంతమయ్యేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీని ఒప్పించడంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పాత్ర మనం మర్చిపోకూడదు. ఈ 3 పార్టీల కలయిక, ఈ కూటమి రేపు రాబోయేటువంటి ఎన్నికలలో 160కి పైగా స్థానాల్లో గెలవబోతామని సోదరులు గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు ఎలా మంచి మెజార్టీతో గెలుస్తున్నారో అలాగే 160 స్థానాల్లో గెలిచి మన ప్రజాప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబురావుకి, కారకుడైనటువంటి వెంకట్రావు కూడా ప్రత్యేకంగా సహకరించినటువంటి మిత్రులందరికీ, చేరబోతున్న అందరూ కూడా పార్టీలోకి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. ఓటు బ్యాంకును మాత్రమే టార్గెట్ గా చేసుకుని రాష్ట్రంలో రాజకీయాలు నడుపుతూ వచ్చాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. క్రైస్తవ సమాజానికి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. బైబిల్ని, రాజ్యాంగాన్ని వేరువేరుగా చేసి చూడండి క్రైస్తవ సమాజం ఎవరైనా సరే. బైబిల్ అనేది మన మనసుకు సంబంధించిన విషయం. మనం నలుగురు ఎక్కడ కూర్చున్నా ఏ మతాన్నైనా ప్రార్థించవచ్చు, ఏ దేవుడినైనా ఆరాధించవచ్చు, మన కోరికలు ఏవైనా సరే మనసులో భగవంతుడికి విన్నవించుకోవచ్చు దేవుడికి. కానీ రాజ్యాంగం అనేది ఈ సమాజంలో మనతో పాటు ఉన్న అన్ని కులాల్లో మన స్థానం ఏంటి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం చదివించుకున్న పిల్లల భవిష్యత్ ఏంటి, తర్వాత ఈ సమాజంలో మన రక్షణ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలతో ముడిపడింది భారత రాజ్యాంగం. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను నా పాత నాయకుడు ఎవరో మీ అందరికీ స్పష్టంగా తెలుసు. అక్కడి నుంచి నేను ఈ టీడీపీ ప్రభుత్వంలో జనార్దన్ గారి సమక్షంలో ఈ పార్టీలో చేరాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. ఏం పరిస్థితి అంటే, నేను గత 20 సంవత్సరాల నుంచి వాసన్న దగ్గర ఉండేవాడిని. వాసన్న పరిస్థితులు చూస్తే నాకు ప్రతి సంవత్సరం కూడా నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. ఏం ఆలోచించేవాడిని అంటే, వాసన్న ప్రతి సంవత్సరం ఎలక్షన్ ముందు 4 మాటలు చెప్తా ఉంటాడు. ఈ 2 నెలలు నా కోసం పనిచేయండి, ఈ 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తా అంటాడు. అది పచ్చి అబద్ధం. అది ఎలక్షన్కి 6 నెలల ముందు మాత్రమే మాట్లాడతాడు. అది ఇంకోటి ఏంటంటే, బెడ్రూమ్లో కూడా అందరూ వచ్చి నా బెడ్రూమ్లో కూర్చొని ఎవరైనా రావచ్చు అని చెప్తుంటాడు. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే 4 సంవత్సరాలు గవర్నమెంట్లో బెడ్రూమ్ కాదు కదా, గేటు కూడా దాటలేం. మాలాంటి నాయకులు కనీసం హాల్లో కూడా పోలేం. ఎందుకంటే ఇది తెలియదు చాలామందికి. వాసన అంటే బెడ్రూమ్లో పోయి కూర్చొని మాట్లాడుతూ ఉండేది. ఇది దగ, మోసం, ఇది అన్యాయం. ఇదంతా చూస్తూ ఉండేవాడిని. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, దళితులు అనేవాళ్ళు ఒంగోలు నియోజకవర్గంలో ఒక్కళ్ళైనా అభివృద్ధి పడ్డట్టుగా నా కంటికి 20 సంవత్సరాలు కనపడలా. నేను చాలా బాధపడేవాడిని. 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉంటున్నాను, మరి ఎందుకు ఈ పరిస్థితి అని నేను ఆలోచించుకుంటూ ఉండేవాడిని.
నేను తీక్షణంగా పరిశీలన చేస్తే నాకేమనిపించిందంటే, కంకణాలు వెంకట్రావు అని అతని మీద మా పాత నాయకుడు ₹1 బిల్లు నెత్తి మీద పెడితే నేను ₹10 కూడా పెడతాననేది అతని ఉద్దేశం. ఎందుకంటే నేను దళితుల్ని, ఎన్నో నియోజకవర్గంలో దళితులు ఎవ్వరూ కూడా అతని రూపాయలు నెత్తి మీద పెడితే ₹10 కూడా పనికిరాదు, ఈ ఓట్లు డబ్బులు తీసుకొని, తాయలాలు తీసుకొని, చీరా జాకెట్లు తీసుకొని ఓట్లు వస్తే పిచ్చి జనం అనేది అతను భావిస్తాడు. పరిశీలన చేయండి మీరంతా, వాస్తవాలు ఆలోచించండి మీరంతా. ఈ దుర్మార్గం ఎంత దుర్మార్గం అంటే, నా స్నేహితులు, నేను అస్థిపంజరం అయిపోయింది. తెలుసో లేదో, నా బాడీ నాది ఇది కాదు. 20 సంవత్సరాల్లో నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అస్థిపంజరం అయిపోయాను. నేనే కాదు, నా స్నేహితులు, నా మిత్రులు ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. ఏం చెయ్యాలో, మనకు దళితులకి ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మ అభిమానం ఎక్కువ. ఇక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తే అవమానంగా ఫీల్ అవుతారు, అన్యాయంగా ఫీల్ అవుతారు. అందుకని జీవోత్సవాలుగా అక్కడ ప్రయాణం చేస్తున్నారు తప్ప ఇక వేరే ఆలోచన చేయట్లేదు. నేనైతే 15 సంవత్సరాలుగా అక్కడ జీవించాను. నా జీవితం ఇంకొక మహా అయితే నేను ఇంకో 10 సంవత్సరాల నుంచి జీవించను. అయ్యో ఇంత అన్యాయమా, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని వదిలిపెట్టి కూడా 15 సంవత్సరాలు అక్కడ జీవించానే. నా పిల్లల కోసం ₹1 కూడా నేను ఏం లేకపోతే పర్వాలేదు. నా దళిత జాతి ఏమాత్రం కూడా అభివృద్ధి చెందలేదు. నా దళితులు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అభివృద్ధి పడ్డట్టుగా నా కంటితో నేను చూడలేదని నేను చెప్తా ఉన్నాను. అందుకని నేను మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు జీవిస్తాను. ఈ జీవితం ఆయన దగ్గర ఉండటం వ్యర్థం అనిపించి నాకు నేను టీడీపీలో జనార్దన్ గారి సమక్షంలో చేరడానికి నేను నిర్ణయించుకున్నాను. నేను సార్ని కలిసినప్పుడు మీకేం కావాలి చెప్పండి టీడీపీలో పార్టీలో రావడానికి అని అడిగాడు. అడిగితే నేను మా పిల్లలు ఎంతోమంది ఉద్యోగాలు లేక అనాథలుగా, అంటే చిన్న కూలి పనులు చేసుకుంటా బాగా చదువుకొని చాలా దౌర్భాగ్య జీవితం జీవిస్తూ ఉన్నారు. మా పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే చాలని చెప్పాను నేను. సార్ ఏం చెప్పారంటే, పార్టీ మారినప్పుడు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఒక స్థాయిని బట్టి అడుగుతారు. నువ్వేంటి ఇలా అడిగావు, మామూలుగా నువ్వేంటి ఇలా అడిగావు తమ్ముడు, నువ్వేంటి ఇలా అడుగుతావు, నేను 2 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, 2 నెలలకు సంవత్సరానికి అయిపోతాయి, మళ్ళా నీకు డబ్బులు ఎవరిస్తారు, మళ్ళా డబ్బులు నన్ను వచ్చి నువ్వు అడగలేవు కదా. అదే కనుక నువ్వు ఏదో ఒక వ్యాపారం పెట్టుకోను, నువ్వు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోను, నీ కాళ్ళ మీద నిలబడితే జీవితకాలం నువ్వు భార్య పిల్లలను పోషించుకొని ఇంకొక 4 సాయం చేసే స్థితిలో నువ్వు ఉంటావు, నువ్వు ఆలోచన చేసింది చాలా సబబుగా ఉందని చెప్పి సార్ నాకు చెప్పారు. సార్ ఆలోచన విధానం అలా ఉంటుంది. నేను పరిశీలన చేశాను కాబట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఇకపోతే మా పాత నాయకుడు, మీకు తెలుసు, మా పాత నాయకుడి దగ్గర ఒక చోట నాయకుడు ఉంటాడు, జానా చెప్తుంటాడు, ఈ మున్సిపాలిటీ నాది అని చెప్తుంటాడు. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి ఇతను కాలం చెల్లిన నాయకుడు, మా పాత నాయకుడి దగ్గర ఇతను మా ఎస్సీలని ప్రలోభాలకు గురి చేసి మనం దాదాపుగా మా మున్సిపాలిటీ వర్కర్స్గా ఉంటాం మనమంతా కూడా. ఈ మున్సిపాలిటీ వర్కర్స్ని ఎప్పుడైతే నేను ఎప్పుడు పెడితే ఎవరినైనా తీసేయగలను, ఎవరినైనా పోస్ట్ ఇవ్వగలను, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయగలను అని చెప్పేసి భయభ్రాంతులు గురి చేసి వీళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు ఒక గద్దలాగా. మీరందరూ పరిశీలన చేయాలి. ఒకప్పుడు కాంట్రాక్ట్లు ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి నిజంగా ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు జీతాలు పడతాయి. ఏమాత్రం కూడా అటువంటి పరిస్థితి లేదు. మీకు ఇంక పెద్దలు కొంచెం వివరంగా చెప్తారు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జానాబెత్త నాయకుడికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు అన్ని విధాలుగా అంతగా దామచర్ జనార్దన్ గారు ఉంటారని, అవసరమైతే ప్రాణాలను అర్పించి ఆయన్ని గెలిపించుకొని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మనం పరిపాలిస్తున్న మన రాజు. మిత్రులారా, మీరంతా ఆలోచించండి, చదువుకున్న వాళ్ళంతా ఆలోచించండి. ఇప్పుడు ఇప్పుడు నవరత్నాలు కానీ పాదయాత్ర వాగ్దానాలు కానీ ఏమైనా కూడా 10,000, 15,000, 18,000 అంతకు మించి లేదు. ఇది నేను నీకు మేలు చేశాను అంటున్నాడు. ఈ మేలుతో మన ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళైనా మన కాళ్ళ మీద మనం నిలబడి మన జీవితాన్ని కట్టుకునే పరిస్థితి ఈ నవరత్నాల వద్ద ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది దగ కాదా, మోసం కాదా? మన కార్పొరేషన్ తాళాలు వేసేసి మన కార్పొరేషన్లో కూడా ఏమాత్రం మనకు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎన్నో ఉన్న కార్పొరేషన్ని ఈ దుర్మార్గంగా దాన్ని క్లోజ్ చేసేసి మన నోరు కొట్టి మనల్ని బిచ్చగాళ్ళని చేశాడు. నిజంగా చెప్పాలంటే ఆయన డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే, మనం తీసుకున్న మాట వాస్తవమే, అవి 2 రోజులకో 3 రోజులకో మన దగ్గర అయిపోయిన మాట వాస్తవమే. కానీ ఆ డబ్బులు మనకు ఏమాత్రం ఉపయోగపడవని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నవరాత్రులు కనుక మాకేదో మేలు చేస్తున్నాడని కనుక మీరు భావిస్తే మీరు కనుక స్లో పాయిజన్ టైపులో మొత్తం ప్రజలందరూ దగ్గరలు అయిపోతారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నెక్స్ట్ ప్రజల సంగతి తీసేస్తే ఆ విధంగా దగ్గరలు అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, కార్పొరేటర్లు కావచ్చు, ఇంకెవరైనా అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అంతకుముందు వాళ్ళ స్థాయిని బట్టి స్థానికంగా వాళ్ళకున్న గౌరవాన్ని బట్టి వాళ్ళకున్న గౌరవాన్ని బట్టి ప్రజలు ఓట్లేసేవాళ్ళు. ఆ విధంగా ఎక్కడ నాయకుడు అక్కడే పరిపాలన చేసుకుంటూ, ఎక్కడ నాయకుడు అక్కడ ఎమ్మెల్యేగా జీవిస్తూ అలా జీవనాన్ని జీవించేవాళ్ళు. ఇప్పుడు మన రాజుని మాత్రమే, మీకు తెలుసు కదా, మన ముఖ్యమంత్రి మాత్రమే చూసి ఓటేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా అటోళ్ళు ఇటోళ్ళనట్టు షిఫ్ట్ చేసేసి నువ్వు ఇక్కడికి వెళ్ళవు, అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళవు, ఇటెళ్ళు అని చెప్పేసి వీళ్ళందరినీ నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ అతను పెద్ద అనకొండలాగా కనుక ఈ రాష్ట్రాన్ని మింగేద్దామని చెప్పి చూస్తున్నాడు. అతను భయంకరమైన దుర్మార్గమైన ప్లాన్ తోటి ఉన్నాడు. మళ్ళా కనుక మనం ఓట్లేసి మనం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కనుక మనం గెలిపించినట్లయితే మనం చివాలుగా మిగిలిపోయి పూర్తిగా దగ్గరలో అయిపోతామని చెప్పి ఈ సభముఖంగా మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఈరోజు ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అనే దాని మీద, ఒక మంచితనం మీద ఈరోజు అందరూ కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి వస్తారని చెప్పి అనేక ప్రాంతాల్లో మన వైశ్యాస్లో ఒక 4-5 చేరారు. అదేవిధంగా యాదవుల్లో చేరారు, బీసీలలో చేరారు. ఈరోజు మన ఎస్సీలలో కూడా మన వెంకట్రావు గారు కూడా మన దగ్గరికి వచ్చి 25 సంవత్సరాలు నేను ఆయనతో ఉన్నాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, దానికోసం అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నామని చెప్తే నేను కూడా మీరు రండి, తప్పకుండా అందరం కలిసి పనిచేద్దాం. మన తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారాల్లో ఉందో అప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది తప్పితే ఎప్పుడు కూడా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా వైఎస్ఆర్ ఉన్నా ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పి నేను కూడా చెప్పాను. మనమేమి డబ్బులతోటి ఈరోజు తీసుకోవట్లేదు ఎవరిని, మీరందరూ కూడా గమనించుకోవాలి. వాళ్ళు అదేమంటే 50,000 ఇస్తాము లేకపోతే 1,00,000 ఇస్తామని చెప్పేసి ఎవరినో బయట తిరుగుతూ వాళ్ళు ఎట్లయితే తిరుగుతూ ఉన్నారో ఆ విధంగా మేము తిరగలా. మేము ఒకటే ఈరోజు మీ డివిజన్ కూడా ఇదివరకు వచ్చాను, ఇంటింటికి మొత్తం కూడా తిరిగాము. మీ డివిజన్కి 6,20,00,000 ఆ రోజుల్లో పరిస్థితుల్లో 14-19లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇక్కడ ఆరామ క్షేత్రం చేశాం, కమ్యూనిటీ హాల్ కట్టించాం, రోడ్లు వేయించాము. అదేవిధంగా ఈరోజు పెద్ద రోడ్డు, పెద్ద సిమెంట్ రోడ్డు, డ్రైన్ కూడా వేయించాం. అదేవిధంగా లోపల ఉండే చిన్న రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే మన ప్రాంతం
అభివృద్ధి చెందిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది ఇక్కడ ఉండే పేదవాళ్ళు రోజు కూడా ఎక్కడికో పనికి వెళ్ళి వచ్చే పేదవాళ్ళు ఉండే ప్రాంతం అని ఎక్కువ కూడా ఇక్కడ నిధులు పెట్టి అన్ని విధాలుగా కూడా మంచినీళ్ళు కానీ లైటింగ్ కానీ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో మీ అందరూ కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ కార్పొరేషన్లో ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో 2000 కోట్ల రూపాయలు ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్లో పెట్టాం. ఇక్కడ కూడా ఎవరైనా చిన్నవాళ్ళు ఉండి వాళ్ళు వృత్తి ఏమైనా పనులు చేసుకోవాలంటే అట్లా 35 మందికి 2 లక్షల రూపాయల లెక్కన వాళ్ళు ఏదో విధంగా ఉద్యోగానికి కూడా ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం. అదేవిధంగా సైట్ ఉండి ఇల్లు కట్టుకోవాలంటే ఆ రోజు ఇల్లుకి తెలుగుదేశం పార్టీ టైంలోనే ఎన్నో ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజు డబ్బులు కూడా హౌసింగ్ స్కీమ్లో ఇల్లు కూడా ఇచ్చాం. అడిగిన వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. అదేవిధంగా ఏది కావాలన్నా కూడా ఎవరికన్నా బాగలేకపోయి హాస్పిటల్ బిల్లు ఎక్కువైపోతే అప్పుడు సీఎంఆర్ఎఫ్ నుంచి వాళ్ళకు కూడా 2 లక్షల బిల్లు అయితే 1 లక్ష రూపాయలు వెనక్కి తీసుకొచ్చి ఇప్పించాం. ఈ రకంగా ఆ రోజు నాకు ఎంత వీలైతే అంత కార్యక్రమాలు కూడా మనం చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఉండే పరిస్థితులు మనం ఒకసారి మీరు గమనించుకోవాలి. ఈరోజు మీ అందరినీ కూడా ఎంతమందిని ఈరోజు ఇంకా ఎంతోమంది వచ్చేవాళ్ళు అందరినీ బెదిరించే రాజకీయాలు చేస్తున్నారు, బెదిరించి భయభ్రాంతులు చేస్తున్నారు. ఈరోజు పూర్తిగా ఎవరైతే పోతారో వాళ్ళకంటే వాళ్ళకి రేపు కార్పొరేషన్లో పని తీసేస్తామని చెప్తున్నారు. 1200 మంది మన దగ్గర మన కార్పొరేషన్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా బెదిరిస్తారు. అంటే వీళ్ళ కార్పొరేషన్ కూడా జాగీరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కార్పొరేషన్లో పోయినసారి కూడా ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది పనిచేసేవాళ్ళు, కాంట్రాక్ట్ టెండర్లు వేసేవాళ్ళు ఉన్నా కూడా మనం కూడా నేను ఎంతసేపు డెవలప్మెంట్ మీద ఒక పద్ధతి ప్రకారంగా పనిచేసుకునే వాళ్ళు వాళ్ళందరినీ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటమే మన కర్తవ్యంగా మేము ఆ రోజులంతా కూడా పనిచేసాం. ఈ విధమైన రాజకీయాలు, ఈ విధంగా బెదిరింపులు, ఈ విధంగా బెదిరించటం, లేకపోతే కేసులు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం ఎప్పుడూ చేయాలి. ఈరోజు ఉద్యోగస్తుల కాడి నుంచి ప్రజల కాడి నుంచి అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏం జరుగుతుందా, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈరోజు పరిస్థితులు ఆ విధంగా బయట తయారు చేసి పెట్టారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వ్యవస్థని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈ రోజు ఉండే పరిస్థితులు ఆ రోజు ఒక్క అవకాశం అనేది జగన్ రెడ్డి ఆ రోజు నవరత్నాలు అని చెప్పి పెట్టాడు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు. ఈరోజు ఎంతమంది పెన్షన్ తీశారో నేను తిరుగుతున్నప్పుడు చాలామంది ముస్లిం వాళ్ళు మా పెన్షన్ తీస్తారో, మాకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనో, మోటార్ సైకిల్ ఉందనో, లేకపోతే ఏదైనా ఉద్యోగం చేస్తున్నామనో ఇలా కరెంటు బిల్లు తీసేశారని చెప్పి పెన్షన్ రావట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. రేషన్లు తీసేశారు. ఈరోజు వాలంటీర్లను పెట్టి అదేంటే ఇంటికి ఇస్తున్నానని చెప్తున్నారో కానీ దానివల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఆ రోజు నిరుద్యోగం లేకుండా చేస్తాం, జాబ్ క్యాలెండర్లు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పారు నవరత్నాల్లో. ఈరోజు ఎక్కడైనా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందో? ఈరోజు చదువుకొని మీరు అందరూ కూడా ఎంతోమంది పనిచేసి పిల్లలను చదివిస్తే ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా మీ కళ్ళ ముందే తిరుగుతా వాళ్ళు ఇంకా వేరే అలవాట్లకి, గంజాయి వేరే అలవాట్లకు అలవాటు పడే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా గంజాయి తిరిగితే మన దగ్గర ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే పరిస్థితి. మొన్న కంటైనర్ కూడా మనకు డ్రగ్స్ కూడా ఒక కంటైనర్ దొరికింది వైజాగ్లో కూడా. అలా డ్రగ్స్ రాష్ట్రంగా, గంజాయి రాష్ట్రంగా ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని బస్సు పట్టించారని చెప్పి కూడా మీకు అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, మంచి చెడు అర్థం చేసుకోండి. మంచి చెడులో అభివృద్ధి ఏది చేయాలి, ఏది కావాలన్నా కూడా మనకుండే ప్రభుత్వం ఏదనేది కూడా మీరు అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు గమనించుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మేము ఒకటే ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ కార్పొరేషన్లో ఎవరు పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఎవరో ఒకరు చెప్తే ఆగిపోయేది కాదు. అది ఈసారి పోయినసారి కాంట్రాక్ట్ టెండర్లు ఎవరు వేశారో, ఎవరు మిమ్మల్ని బెదిరిస్తున్నారో, అదేవిధంగా ఇప్పుడుండే టైంలో ఈ 5 సంవత్సరాల్లో బినామీ పేర్ల మీద ఎన్ని ఆస్తులు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు గవర్నమెంట్ రాగానే దాని నయా పైసా కట్టించే పరిస్థితులు ముందు రోజుల్లోనే ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనం ఎవరికి కూడా
భయపడాల్సిన పని ఇలా. మీ ఉద్యోగాలు ఎక్కడికి రావు. మీ ఉద్యోగాలు రేపు వచ్చినా కూడా మనం మీ అందరూ కూడా ధర్నా చేస్తూ ఉంటే కూడా నేను కార్పొరేషన్కి వచ్చాను. ఆ రోజు చాలా మందితో కూడా మాట్లాడా. మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పారు. అదేవిధంగా మీకు హెల్త్ కండిషన్స్ ఇబ్బంది అయిపోతుంది, మేము పనిచేసే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలని చెప్పేసి కూడా మీరు అడిగారు. ఆ రోజు అవి కూడా దాన్ని తప్పకుండా కూడా రేపు ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు హౌసులు కూడా ఈరోజు దొంగ పెట్టాలని చెప్పేసి మాయమంటలు చెప్పి లాస్ట్ 2 నెలలు వచ్చినప్పుడు ఎన్నికలకు 2 నెలలు ఉన్నప్పుడు వచ్చి దొంగ పట్టాలు ఇస్తా మీకు మళ్ళీ చీరలు అదేవిధంగా బట్టలు పెట్టి ఈరోజు మీకు పట్టాలు 1 సెంటు భూమి ఇస్తున్నానని చెప్పి మాయమాటలు చెప్తున్నాడు. ఆ భూమిలో ఇంకా కూడా రైతుల దగ్గర నుంచి ఇంకా రిజిస్ట్రేషన్ కానీ కూడా పట్టాలు ఇచ్చాడు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పట్టాలు ఇచ్చాడు. అదేవిధంగా ఇల్లుండి కరెంటు బిల్లులు ఉండే వాళ్ళకి పట్టాలు ఇచ్చాడు. నేను ఒక్కటి కూడా దొంగ పట్టా అని చెప్పేసి మాయమాటలు చెప్తా ఉన్నాడు. అవన్నీ విత్ ఎవిడెన్స్ తోటి మా దగ్గర ఉన్నాయి. రమ్మని చెప్పండి, ఎక్కడికైనా వస్తాం. ఎక్కడే మన కాలనీలో కూర్చున్నామంటే వీడియో కూర్చున్నా ఆయన ఒక్కటి కూడా ఇడిపోతే నేను పోటీ చేయను అంటున్నాడు కదా. మీ సాక్ష్యాలతో సహా ఎన్ని ఆయన దొంగ పట్టాలు ఇచ్చాడో ఈరోజు అన్నీ కూడా నిరూపిస్తాం. కాబట్టి అసలైన పేద ప్రజలకి, ఉండే వాళ్ళకి, ఇల్లు లేక ఇంకా కూడా బాధపడే వాళ్ళకి, అదేవిధంగా ఇంటి రెంట్ కట్టుకుంటా ఈరోజు కాలం గడపకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరికి రాలా. ఎవరైతే కార్పొరేటర్లు తొత్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 25-30 పట్టాలు ఇచ్చి అది కూడా 10 కిలోమీటర్ల అవతల ఇచ్చేసి ఈరోజు 1 సెంటు భూమి అని చెప్పేసి మిమ్మల్ని మళ్ళీ ఎన్నికల కోసం మోసం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు వచ్చినప్పుడు ఈ 10 నిమిషం నిజంగా ఇవ్వాలనుకొని పేద ప్రజల మీద వాళ్ళ కొంత జాలి ఉంటే ఎప్పుడూ మనకు 5 సంవత్సరాల ముందంటే 2 సంవత్సరాల ముందే పట్టాలు ఇచ్చేసి అన్ని కార్యక్రమాలు చేసేవారు. ఈరోజు లాస్ట్లో ఇచ్చేటప్పటికి ఏదో మాయ చేసి అందరూ కూడా పట్టాలు ఇచ్చాడు, 1 సెంటు ఇచ్చాడు అని చెప్పేసి మీరు అందరూ కూడా ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో ఈ మాయమాటలు కబుర్లు చెప్పి మీ అందరూ కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే టిట్కో హౌసెస్లో మన వాళ్ళంతా కూడా డబ్బులు కట్టారో దాని 6,000 ఇల్లు 6 నెలల లోపలే మీకు కంప్లీట్ చేసి మీ సొంత ఇంట్లో ఉండేటట్టుగా తెలుగుదేశం పార్టీ చూసుకుంటుంది. అదేవిధంగా 1 సెంటు భూమి కాదు 2 సెంటులు ఆ రోజు మేము సర్వే చేసి ప్రతి ఇంటికి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 సెంట్లు భూమి ఇస్తాము. తప్పకుండా కూడా అవసరంలో కూడా వాళ్ళు ఇల్లు కట్టుకునేటట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మేము కూడా ఎన్నికల్లో లాస్ట్ 1 నెల ముందు చేయం. వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మిగిలినవి ఉండేవో ఈరోజు ఇంకా మిగిలినవి మనకి టౌన్లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు మంచినీళ్ళు ఆ రోజు ఇద్దామని చెప్పి ఆ రోజు 165 కోట్లతోటి మన గుల్లకమ్మ నుంచి ప్రాజెక్టు తీసుకొస్తే లాస్ట్లో 1.5 కిలోమీటర్ ఆగిపోతే ఆ కిలోమీటర్లు అట్లానే పడి ఉన్నాయి. దాన్ని కూడా కంప్లీట్ చేసుకొని ప్రతిరోజు అందరికీ మంచినీళ్ళు ఆన్ టైంకి వచ్చేటట్టుగా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రేపు అదేవిధంగా ఏదైతే మనకి పోతురాజు కాలం ఉందో దాన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఈరోజు పరిస్థితులు బాగలేవు కాబట్టి పోతురాజు కాలువ ఆ రోజు 85 కోట్లతో శాంక్షన్ చేయించాం. ఎందుకంటే వర్షం పడితే ఒంగోలు మునిగిపోతుందని. దాన్ని 3 కాంట్రాక్టర్లు మార్పించి 3 కూడా కమిషన్ తీసుకొని వాళ్ళు చేయలేక లాస్ అవుతాను వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఆ వర్క్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దాన్ని మళ్ళా కూడా శాంక్షన్ చేయాలి. దాన్ని శాంక్షన్ చేసి అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితి ముందు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒంగోలు అనేక కార్యక్రమాలు ఇంకా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము మాయమాటలు చెప్పేది కాదు. ఎందుకంటే మీకు ఉండే టైంలోనే మాకుండే 5 సంవత్సరాల్లోనే మీకు ఎన్ని కార్యక్రమాలు చేసామో మీ డివిజన్లో మీరు చూసుకోండి. మీ డివిజన్లో కూడా నేను వచ్చినప్పుడు అందరూ కూడా పాంప్లెట్లు కూడా ఇచ్చాం. మనం ఏం చేసాం 5 సంవత్సరాల్లో అవకాశం వచ్చినప్పుడు మనం ఏ విధంగా కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి మీ డివిజన్కి ఎన్ని కార్యక్రమాలు చేసామో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము అందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వ్యవస్థ ఏ విధంగా మంచి చెడు అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మీరు రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచనతో రేపు అందరూ కూడా సైకిల్ మీద ఓటేసి గెలిపించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీ పరిస్థితిలో ఒక పక్క కొడుకు ఒక పక్క ఉన్నాడు. ఆయన కూడా అందరూ కూడా టౌన్లో కూడా అందరూ కూడా పేరు పెట్టారు. మేమేమో
మనం సైకో బుల్లి సైకో అని పెట్టాం. పెద్ద సైకో జగన్ రెడ్డి అయితే బుల్లి సైకో ఇతనని చెప్పాం. దానికేమో ఆయన ఊగిపోతా ఉన్నాడు. మావాడు సైకోనా, మావాడిని ఎట్ట మాట్లాడతావు, అది ఇదని మాట్లాడుతున్నాడు. మేము అతని పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎవరైనా కూడా మనం అధికారం పనిచేసేటప్పుడు, ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరిని మనం కోరుకునేది ఏంటి అంటే, మాకు ఈ 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఇదిగో మీ డివిజన్లో మీ ఇంట్లో ఈ పనులు చేసాం, మీరు మళ్ళా కూడా గెలిపిస్తే మేము ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మనం అడుగుతాం. ఆయన అట్లా కాదు, డబ్బు మహంకారంతో ఈరోజు దోచుకొని 1000 కోట్లు సంపాదించి, నీకు ఎంత కావాలి, 2 లక్షలు కావాలా, 3 లక్షలు కావాలా, లేకపోతే 5 లక్షలు కావాలా, డబ్బుతోటి కొనాలని చెప్పి ఈరోజు రాజకీయం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బెదిరింపులు, పోలీసు వాళ్ళని పెట్టి ఇప్పుడు కూడా వాలంటీర్లను పెట్టి మీకు పెన్షన్ రాకుండా చేస్తాం, మీకు ఇల్లు పట్టాలు లేకుండా చేస్తాం, మీరు మర్యాదగా కానీ వెళ్ళి ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా అదే పరిస్థితి, తెలుగుదేశానికి ఓటేస్తే రేపు మీకు ఉద్యోగాలు ఉండవు అని చెప్పేసి మిమ్మల్ని బెదిరించే పరిస్థితి వస్తుంది. ఇతను ఏమైనా చేస్తామా? అందుకే నేను సైకో అంటుంది. వాళ్ళ నాన్న ఊగిపోవటం కాదు, కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మనకి ఏం చేసామో అనేది ఉండాలి. నువ్వు ఎక్కడో తిరుగుతూ ఉండి లాస్ట్లో వచ్చేసి కొడుకు మీద వదిలేసి ఈరోజు కొడుకు వల్ల అన్ని ప్రాంతాల్లో నష్టపోయారు, వ్యాపారాలు నష్టపోయారు, వ్యాపారస్తులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు ఇట్లా బొంకు పెట్టుకొని ఉంటే బొంకును కూడా టైం ఇవ్వకుండా బొంకులు కూడా పగలగొట్టారు. మా కళ్ళతోటి మేము చూసాం. అవి ఖాళీ ఎన్ని ఉన్నాయో మీరు గుర్తించుకోవాలి. వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదంటే బొంకు కూడా జేసీబీ పెట్టి కార్పొరేషన్ వాళ్ళని పెట్టి లేపించారు. అదేవిధంగా అపార్ట్మెంట్లు కడుతుంటే వాళ్ళ దగ్గర పోయి సందాలు వసూలు చేశారు. ఈరోజు ఒకటి కాదు, రోడ్లు వేసే వాళ్ళ దగ్గర, బ్రిడ్జిల దగ్గర వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేసి ఈ రకంగా దౌర్జన్యంతో ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ఇష్టారాజ్యంగా ఈరోజు ప్రజలనే మాటలు నేను చెప్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎప్పుడు కూడా చిన్నపిల్లాడు వాళ్ళ నాయనన్నా చెప్పాలి, ఒరే మనం చేసిన పనులు ఏదైనా ఉంటే చెప్పాలి, మనం ఇంకా ఏం చేయలేదు కాబట్టి 4 సార్లు వాళ్ళు మనకు అవకాశాలు ఇచ్చారు, ఈసారన్నా చేస్తాము, ఒకసారి నేను నిలబడుతున్నానని చెప్పి దాన్నన్నా కూడా ఈసారి ఏదైనా చేస్తామని చెప్పేసి అడగాలి తప్పితే ఈ రకంగా బెదిరిద్దని చెప్పేసి వాళ్ళ నాయన వాళ్ళ కొడుకు చెప్తే ఈ పరిస్థితులు రావు. ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు. అంతేగాని ప్రజలను బెదిరించే రేపేదో రాజకీయం చేయాలనుకుంటే అవన్నీ కూడా జరిగేది కాదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంకట్రావు గారు లాంటి వాళ్ళు రేపు మళ్ళా ఎల్లుండి ఇక్కడే మన గదరగుంట్లో చాలామంది కూడా పార్టీలో చేరుతా, వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు. అట్లా అక్కడ కూడా ఒక కార్యక్రమం పెట్టాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరు కూడా అర్థం చేసుకోండి, ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలా లేకపోతే ఈ సైకో లాంటి ఈ ముఖ్యమంత్రి కావాలా అనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు 12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఒక పేదవాడు ఒక పండుగ చేసుకోవాలంటే అదివరకు 3,000 అయ్యే వస్తువులు, నిత్యావసర వస్తువులు ఈరోజు 10,000 దాటుతుంది. మీరు ఆదాయం సంపాదించేది 10,000 అయితే 12,000 మీకు ఖర్చులు అవుతున్నాయి. దానివల్ల పిల్లలకు కానీ లేకపోతే మీరు పండుగ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. అదివరకు ఇప్పటికీ నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఒకసారి గమనించుకోండి. కరెంటు బిల్లు 9 సార్లు పెరిగింది. అదివరకు 160 రూపాయలు వచ్చేది, ఇవాళ 1,500 బిల్లు వస్తూ ఉంది. అదేవిధంగా కంపెనీలకు కానీ షాపులకు కానీ గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ కానీ ఒకటి కాదు, లాస్ట్కి చెత్త పన్ను కూడా వేశారు. చెత్త పన్ను మనం ఎన్ని ట్యాక్స్లు కడుతున్నామో దాన్ని కూడా చెత్త పన్ను వేసి ఇంటింటికి 100 రూపాయలు చెత్త పన్ను కట్టించుకుంటున్న చెత్త ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే దేశంలో ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు ప్రజలు వ్యక్తాన్ని అవుతా అదేమంటే అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం. అమ్మఒడి ఆ రోజు ఏం చెప్పాడు, నవరత్నాల్లో ఏం చెప్పాడు, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానన్నాడు. చదివిస్తున్నాడా? ఈరోజు అయిపోయిన తర్వాత ఒక పిల్లోడికి అన్నాడు. ఒక పిల్లోడికి అని చెప్పేసి వాళ్ళకన్నా కరెక్ట్గా ఇస్తున్నాడా? అది కూడా ఇవ్వడు. ఈరోజు జీతాలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే 1వ తారీఖు కల్లా మనం అంతా కూడా ఇచ్చేవాళ్ళం. ఇక్కడ కూడా మీరు కార్మికులు చాలామంది ఉన్నారు. మీకు ఎప్పుడన్నా 1వ తారీఖు కల్లా మీకు డబ్బులు పడ్డాయా? కార్పొరేషన్లో ఎప్పుడన్నా మీకు టయానికి జీతాలు ఇస్తున్నారా? ఈ రోజు ఉండే పరిస్థితి అవి. ఒక్కరోజు కూడా ఆ రోజు 1వ తారీఖు అంటే 1వ తారీఖు అందరికి కూడా జీతాలు పడాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తెలుగుదేశం టైంలో. ఇప్పుడు 15వ తారీఖు 20వ తారీఖు ఏదన్నా కూడా వాళ్ళు అడిగారు అంటే వాళ్ళని అట్లానే పెట్టి కొట్టడం జరిగేది. ఇప్పుడు 3 నెలల నుంచి మీకు జీతాలు కూడా కార్పొరేషన్లో ఇచ్చేది లేదు. ఈరోజు ఉండే పరిస్థితిలో ఇతను మళ్ళా 5 సార్లు గెలిచిన వ్యక్తి కనీసం మీకు అందరికీ ఏం జరుగుతుంది,
కార్పొరేషన్లో ఫండ్ ఎంత ఉంది, అదేవిధంగా ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, అవసరమైతే పోయి అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇంకా మిగతా పనులు చేద్దామనే ఉద్దేశం చిత్తశుద్ధి ఆయనకు ఉంటే ఈరోజు ఉండేది పరిస్థితి ఉండేది కాదు. ఇవన్నీ ఎప్పుడో మనకు అన్నీ అయిపోయి ఉండేవి. కాబట్టి మంచి చెడు కూడా మీరు ఆలోచించుకోండి. మన చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు వస్తేనే మీకు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే బాబూజీ కాంప్లెక్స్ అవ్వచ్చు, ఈ రోడ్లు అవ్వచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్ళు అవ్వచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగినాయి. అదేవిధంగా ఉన్నా కూడా మిగతావి కూడా అవి కూడా మేము పూర్తి చేస్తాం. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటాం. మీకు ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళు సొత్తి పట్టలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఎలక్షన్ కోడ్లో ఉంది, అవసరమైతే రికార్డ్ చేయండి, మాకు పంపించండి, వాళ్ళ మీద కేసు పెట్టి లోపల వేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఎవరికీ భయపడే వల్ల పొద్దున్న లేస్తే కష్టం చేసి నెలకింతనే తీసుకునే వాళ్ళు మీరంతా. కాబట్టి మీరు ఎవరో బెదిరింపులకి వాడితో ఉద్యోగం తీసేస్తారు, ఇది చేస్తారని భయపడద్దు. దాన్ని కూడా రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎట్లా చేయాలో అవి కూడా ఒక నిర్ణయాల పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాలను పెట్టి కమ్యూనిటీ హాల్ కూడా ఆ రోజు మన వాళ్ళు చెప్తే కమ్యూనిటీ హాల్ కూడా పెట్టాం. కమ్యూనిటీ హాల్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంటే దాన్ని కూడా పూర్తి చేస్తాం. ప్రతి ఏరియాలో ఇప్పుడు అంబేద్కర్ భవన్ కూడా నేను కట్టించింది ఆ రోజు పేదవాళ్ళ కోసం. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు డబ్బులు కట్టలేరు, కళ్యాణ మండపాలు ఎక్కువగా అవుతున్నాయని చెప్పి అంబేద్కర్ భవన్లో అయితే మీకు ఉచితంగా మీరు చేసుకునే విధంగా అని చెప్పేసి చేస్తే దానికి ఒక వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టి ఈరోజు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేసి అందరూ కూడా అక్కడ డబ్బులు వసూలు చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అంబేద్కర్ భవన్లో ప్రతి పేదవాడు పెళ్లి చేసుకునే విధంగా ₹1 ప్రభుత్వానికి ఇవ్వకుండా చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు బళ్ళు నెట్టుడు బళ్ళు ఉంటే ఆ రోజు ఫ్రీగా ఇచ్చాం. వాళ్ళ నెట్టుడు బళ్ళు నెట్టుకొని సాయంత్రానికి ₹100 సంపాదిస్తారైతే దాని మీద కూడా ₹20 కట్టాలని చెప్పి దాన్ని కూడా ఒకళ్ళని పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు. మనం ఉండే టైంలో వాళ్ళు ₹100 మీరు చేసుకునేది ₹100 జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి మనం చూస్తే ఈరోజు దాన్ని వ్యాపారం చేసి వాళ్ళని పిక్కుతుంటా ఉన్నారు. అది కూడా లేకుండా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. చాలా అక్రమాలు చేశారు ఈ 5 ఏళ్లలో. ఈ అక్రమాలన్నీ కూడా కరిగట్టి ఖచ్చితంగా పేదవాళ్ళకి అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరున మా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు మన వెంకట్రావు గారికి అదేవిధంగా మన బాబురావు గారు వీళ్ళందరూ కూడా ఎంతో మంచి మనసుతో తెలుగుదేశం పార్టీలో వచ్చారు. ఇంకా 60 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటాం. వీళ్ళకి కూడా ఫోన్లు వస్తాయి. మన వెంకట్రావు కూడా 3 రోజుల నుంచి రోజు ఫోన్ చేస్తారంట, అంతేనా? గంటకు ఫోన్ అంట. ఫోన్ చేసి ఇప్పుడు రా అంటారంట. మనిషి ఉండేటప్పుడు తెలియదు విలువ, ఎప్పుడు కూడా మనిషి పక్కకి వెళ్ళినప్పుడు తెలుసుద్ది ఆ విలువలు. అలానే ఇప్పుడన్నా ఉండవాళ్ళని విలువలతోటి మాట్లాడితే అవుద్ది. నువ్వు డబ్బు పెట్టుకుంటే డబ్బులకి ఎవడు రాడు. కాబట్టి డబ్బులు మానేసి విలువలతోటి వాళ్ళని పలకరిస్తే నీతోటి ఉంటారు. లేకపోతే ఈ 4 రోజులకి మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరూ కూడా తెలియజేస్తూ మరోసారి వీళ్ళందరూ చేరే వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎప్పుడైనా ఫోన్ చేయండి, తప్పకుండా అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం.